ఉమ్మడి మెదక్ జిల్లాలో తుది దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడో విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో అనేక సమస్యాత్మక గ్రామ పంచాయతీలు ఉన్న నేపథ్యంలో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. మెదక్ జిల్లాలో 41 గ్రామ పంచాయతీలు సమస్యాత్మకంగా ఉన్నాయి. దీంతో అక్కడ అదనపు ఫోర్స్ ను రంగంలోకి దించారు అధికారులు. ఇక మూడో విడత పోలింగ్ కు సంబంధించి పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశామని, సమస్యాత్మక గ్రామాలపై నిఘా పెంచామని మెదక్ జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా అదనపు ఎస్పీ మహేందర్తో మా ప్రతినిధి పివి రావు ఫేస్ టు ఫేస్. ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ బూతుల వద్దకు మెటీరియల్ చేర్చే కార్యక్రమం అయితే కొనసాగుతుంది. మనం ఇప్పుడు మెదక్ జిల్లాలోని నర్సాపూర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర ఉన్నాము. ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర నుంచి మొత్తం పోలింగ్ మెటీరియల్ మొత్తం కూడా ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ అవుతా ఉంది. మొత్తం అన్ని పోలింగ్ బూతుల వద్దకు ఈరోజు సాయంత్రం 7-8 గంటలకి మొత్తం అక్కడ చేరిపోతుంది. ఉదయం 7 గంటలకే అక్కడ పోలింగ్ అయితే ప్రారంభం కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాలు ఎన్నున్నాయి, సమస్యాత్మక గ్రామాల్లో ఎలాంటి ఏర్పాటు చేశారని తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాము. మనతో పాటు ఇక్కడ జిల్లా అదనపు ఎస్పీ మహేంద్ర గారు వారిని అడిగి మన నిమిషాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మొత్తం మూడో విడత పోలింగ్కి సంబంధించి ఎన్ని సమస్యాత్మక గ్రామాల్లో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 2025 థర్డ్ ఫేజ్ మూడవ ఫేజ్ సందర్భం నుంచి నర్సాపూర్ మండల కేంద్రం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ BVR8 ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నాము. నర్సాపూర్ మండల కేంద్రంలో దాదాపు 35 గ్రామాలకు గాను 2 గ్రామాలు ఏకగ్రీవంగా అయినవి. 33 గ్రామ పంచాయతీలకు ఎలక్షన్ జరుగుతున్నవి. నర్సాపూర్ మండలంలో 6 రూట్స్ ఏర్పాటు చేసినాము. అలాగే 7 విలేజ్లు క్రిటికల్ పోలీస్ స్టేషన్ కింద ఏర్పాటు చేసినాము. మా నర్సాపూర్ పోలీస్ స్టేషన్ మండలంలోకి సంబంధించి పోలింగ్ స్టేషన్ సిబ్బంది, అట్లాగే నార్మల్ పోలీస్ స్టేషన్స్, క్రిటికల్ పోలీస్ స్టేషన్స్, దాని తర్వాత స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ ఫోర్స్, క్యూఆర్టీ టీమ్స్ ఏర్పాటు జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నర్సాపూర్ మండల కేంద్రంలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. నగదు సీజ్ చేశారు, లిక్కర్ కానీ సీజ్ చేసే అవకాశం ఉన్నాయి, ఎంత చేస్తుంటారు? మొత్తము మనకు సాధారణ నోటిఫికేషన్ నవంబర్ 20వ తారీఖు వచ్చినప్పటి నుంచి మెదక్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 1,61,00,000 సీజ్ చేయడం జరిగింది. దీంట్లో 3,686 లీటర్స్ లిక్కర్ సీజ్ చేయడం జరిగింది. 67,386 క్వింటల్స్ PDS రైస్ సీజ్ చేయడం జరిగింది. అలాగే 46,64,000 క్యాష్ సీజ్ చేయడం జరిగింది. అట్లాగే ఫీస్ కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే MCC వైలేషన్ కింద 7 కేసులు నమోదు చేయడం జరిగింది. అలాగే 287 కేసెస్ లోపల 503 మందిని ఈ యొక్క బాండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. మెదక్ జిల్లా వ్యాప్తంగా మా జిల్లా ఎస్పీ శ్రీ DV శ్రీనివాసరావు ఆదేశం మేరకు, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ ఆదేశాల మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్, FST టీమ్స్ అందరితో యుక్తంగా జిల్లా వ్యాప్తంగా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ప్రశాంతంగా ఎలక్షన్స్ జరిగినవి. అలాగే థర్డ్ ఫేజ్లో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. థర్డ్ ఫేజ్ లోపల మొత్తం 7 మండలాల లోపల 163 గ్రామ పంచాయతీలు, 1220 వార్డు మెంబర్స్, అలాగే 40 రూట్లు ఏర్పాటు చేయడం జరిగింది. సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యాత్మక గ్రామం దృష్టిలో పెట్టుకొని పోలీసు బలగాలను ఎంత ఫోర్స్ నియమించారు సార్? ముఖ్యంగా సమస్యాత్మక గ్రామాలు మన థర్డ్ ఫేజ్లో జిల్లా వ్యాప్తంగా 41 గ్రామాలు ఉన్నాయి. ఏదైతే సమస్యాత్మక గ్రామాలలో అక్కడ SIని లేకుంటే RSIని అలాగే ఫోర్స్ దాదాపు 10 మందిని నియమించడం జరిగింది. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ దృష్టిలో ఉంచుకొని లాస్ట్ ఫేజ్ కాబట్టి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కన్నా ఇంకా మంచిగా ఎలక్షన్ బందోబస్తు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొత్తం మీద చూసుకున్నప్పుడు మొదటి విడత, రెండో విడత కూడా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మూడో విడత కూడా ఎలక్షన్లు ప్రశాంతంగా ముగిసేందుకు మాత్రం అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సమాయత్తమైంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేశామని, 41 పోలింగ్ కేంద్రాలు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కూడా బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినోద్తో PV రావు, 10 TV, నర్సాపూర్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి.